నమస్కారం. ఈరోజు జూన్ 13, 2025 శుక్రవారం. ఈరోజు మన ముందున్న కొన్ని ముఖ్యమైన పరిణామాలని, వాటి లోతుపాతుల్ని కాస్త పరిశీలిద్దాం. నమస్కారం. తప్పకుండా. ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఒకవేళ మీకు నచ్చితే మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా దేశాన్ని నిజంగా కలచివేసిన ఘటన అహ్మదాబాద్ విమాన ప్రమాదం. దీని గురించి మాట్లాడదాం. ప్రధాని మోదీ గారు ఈరోజు అహ్మదాబాద్ వెళ్తున్నారు కదా? అవును, చాలా విషాదకరమైన సంఘటనిది. ప్రధాని పర్యటన అంటే తక్షణ స్పందనగా పరామర్శ, సమీక్ష ఉంటాయి. కానీ దీని ప్రభావం విమానయాన భద్రతా ప్రమాణాలపై ఖచ్చితంగా ఉంటుంది. ఉండాలి కూడా. అంటే ఏదైనా చర్యలు తీసుకునే అవకాశముందా? ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతను ఇంకా కఠినతరం చేయడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని వేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. నిజానికి ఇలాంటివి జరిగినప్పుడు కమిటీలు వేయడం సహజమే. కానీ వాటి సిఫారసులు అమలు సంగతేంటి? అది కదా ముఖ్యం. ఖచ్చితంగా. సిఫార్సులివ్వడం ఒక ఎత్తు, వాటిని ఎంత పటిష్టంగా అమలు చేస్తారనేది కీలకం. దానిపైనే దృష్టి పెట్టాలి. సరే, ఇదిలా ఉంటే ఆర్థిక రంగంలో ఒక చిన్న ఊరటలాంటి వార్త. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గిందంటున్నారు. 6 ఏళ్ల కనిష్టానికి, అంటే 2.82%. అవును, ఆహార ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణమంటున్నారు. ఇది మంచి పరిమామమే. అంటే సామాన్యుడికి కొంచెం రిలీఫ్ అన్నమాట. ఇది నిజంగా ఎంతవరకు నిలుస్తుందంటారు? అంటే ఇది తాత్కాలికమేనా? అది చెప్పడం కొంచెం కష్టమే. ఆహార ధరలు తగ్గడం వల్ల వచ్చింది కాబట్టి పంటలు, సరఫరా వ్యవస్థ బాగుంటే కొంతకాలం ఉండొచ్చు. కాని అంతర్జాతీయంగా చూస్తే ఇంధన ధరలు, మిగతా ఉద్రిక్తతలున్నాయి కదా. అవును, మీరన్నట్టు అంతర్జాతీయంగా పరిస్థితి అంత ప్రశాంతంగా లేదు. పశ్చిమాసియాలో టెన్షన్స్ పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్పై వైమానిక దాడులు చేసిందన్న వార్త వస్తోంది. నిజమే. ఈ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్కు చెందిన ఒక ముఖ్యమైన కమాండర్ చనిపోయినట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఇది అంటే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను ఇంకా పెంచే ప్రమాదముంది. దీని ప్రభావం మనపై ఎలా ఉండొచ్చు? చమురు ధరలు లాంటివి? తప్పకుండా ఉంటుంది. చమురు ధరలపై ప్రభావం పడొచ్చు. ఇంకా గ్లోబల్ సెక్యూరిటీ పరంగా కూడా ఇది సెన్సిటివ్ విషయం. అలాగే ఇంకో విషయం గమనించాలి. కెనడాలో ఖలిస్తానీ సానుభూతిపరుల వ్యవహారం. ఓహో, అవును. మాదక ద్రవ్యాల దందా ద్వారా నిధులు సమకూర్చుకుంటూ భారత్ను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. అవును, ఇది కూడా ఆందోళన కలిగించే విషయమే. కెనడా, భారత్ మధ్య దౌత్యపరంగా ఇది కొంచెం సున్నితమైన అంశం. సరే, ఇక మన రాష్ట్రాల విషయానికొద్దాం. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం నిధులు బ్యాంకులకు చేరాయట. అవును, అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతాయని చెబుతున్నారు. ఒకే రోజు 10,000 కోట్లు విడుదల చేయడమంటే అది పెద్ద మొత్తమే. రికార్డ్ అంటున్నారు గదా. ఒక విధంగా రికార్డే. ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం వేగంగా కదులుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి ఇవ్వడం ఖజానాపై భారం కూడా. అదే సమయంలో స్కూల్స్ కూడా రీఓపెన్ అయ్యాయి కదా ఏపీలో. అవును, పాఠశాలలు తెరిచారు. మొదటి రోజే పుస్తకాలు ఇచ్చారట. ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం కూడా పెడతామని అంటున్నారు. విద్యారంగంపై ఫోకస్ పెట్టినట్లుంది. ఇంకో మంచి వార్త ఏపీ నుంచి బెలూన్ గుహలకు గుర్తింపు రావడం. అవును, భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇస్తుంది గుర్తింపు. ఇది ఆ గుహల పరిరక్షణకు, టూరిజం డెవలప్మెంటుకు చాలా ప్లస్ అవుతుంది. నిజమే. కానీ ఇంకోవైపు అమరావతిపై వ్యాఖ్యల విషయంలో ఒక జర్నలిస్ట్ అరెస్ట్ అవడం కూడా చర్చనీయాంశమైంది. అవును, అది భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశంగా మారింది. సరే, ఇక తెలంగాణ వైపు చూస్తే తెలంగాణలో కూడా పాఠశాలలు, గురుకులాలు అన్నీ ప్రారంభమయ్యాయి. ఇంకో ముఖ్యమైన అప్డేట్ ఫోన్ ట్యాపింగ్ కేస్. ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. డీఎస్పీ ప్రణీత్రావును సిట్ విచారణకు పిలిచినట్లు వార్తలొస్తున్నాయి. ఇది చాలా కీలకమైన కేసు కదా. అవును, రాజకీయంగా కూడా వేడి పుట్టిస్తోంది. నిజమే. మరోవైపు ప్రజారోగ్యం విషయంలో ఒక మంచి డెవలప్మెంట్ ఉంది. చిన్నపిల్లల్లో డయేరియా నివారణకు టీకా కోసం భారత్ బయోటెక్, జీఎస్కే కలిసి పనిచేయనున్నాయి. అది చాలా మంచి విషయం. అవును, ఇది చాలా ఆశావాహమైన పరిణామం. ఇంకా పరిపాలనలో భాగంగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. నవీన్ మిత్తల్ గారికి ఇంధన శాఖ ఇచ్చారు. సరే, ఇక స్టాక్ మార్కెట్ సంగతులు చూద్దాం. ఈరోజు నష్టాల్లో ముగిశాయి గదా. అవును, నష్టాల్లోనే. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావమే.
మీరిందాక అన్నట్లు పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు ఇవన్నీ ప్రభావం చూపాయి. ఎంత నష్టం వాటిల్లిందంటారు? సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% పడిపోయాయి. దీనివల్ల మదుపర్ల సంపద బాగా తగ్గింది. దాదాపు 5.98 లక్షల కోట్లు దాదాపు 6 లక్షల కోట్లు ఆవిరైపోయాయన్నమాట. అమ్మో. కానీ బంగారం ధరలు మాత్రం పెరుగుతున్నాయనంటున్నారు, రెక్కలొచ్చాయని. అవును, అది సహజమే. మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పుడు, అంతర్జాతీయంగా టెన్షన్స్ ఉన్నప్పుడు. బంగారం సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కదా, అందుకే దానివైపు మొగ్గు చూపుతారు. ధరలు పెరుగుతున్నాయి. సరే, చివరిగా స్పోర్ట్స్ న్యూస్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఎలా ఉంది? లార్డ్స్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్. రెండో రోజు కూడా బౌలర్లదే ఆధిపత్యమట. పిచ్ బౌలింగ్కు బాగా అనుకూలిస్తోందన్నమాట. రసవత్తరంగా ఉంది. టీమిండియా సంగతేంటి? టీమిండియా ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు ఒక వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఇక టెన్నిస్లో వింబుల్డన్ ప్రైజ్ మనీ బాగా పెంచారు. ఓ, ఎంత పెంచారు? మొత్తం ప్రైజ్ మనీ రూ. 624 కోట్లకు పెరిగింది. విన్నర్కు దాదాపు 34 కోట్లొస్తాయి. క్రీడల కమర్షియల్ వాల్యూ బాగా పెరుగుతోంది కదా. నిజమే. సరే, ఇవి ఈరోజు మనం చర్చించుకున్న కొన్ని ముఖ్యమైన విశేషాలు. అవును, ఈరోజు మనం చూసిన వార్తల్ని బట్టి ఒకవైపు దేశంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, భద్రతా సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత పెద్ద సవాలనేది ఆలోచించాల్సిన విషయం. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం.